అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీవారి మూల విరాట్కు ఇంత ఆకర్షణ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇందాక చెప్పుకున్నట్టు పంచబేరాల వల్లేనని ఒక వాదన ఉంటే, స్వామి విగ్రహం కింద ఒక చక్రం ఉందని, దానివల్లే తిరుమల క్షేత్రానికి అంతటి ప్రాశస్త్యం లభించింది అన్న అంశం ఈ మధ్య కాలంలో తరచూ వినిపిస్తోంది. అయితే అందులో నిజమెంత? దీనిపై అర్చకులు ఏమంటున్నారు? వెంకటాచలంపై స్వామి ఆవిర్భవించిన ఘట్టం ఎంత సుమధురంగా ఉంటుందో, ఆయన విగ్రహ స్వరూపం కూడా అంతకంటే అద్భుతంగా ఉంటుంది. నిండైన ఆభరణాలతో స్వామి నిత్యం మెరిసిపోతూ ఉంటారు. ఆపాదమస్తకం ఆనంద నిలయుడి రూపం మహాద్భుతం. తిరుమల క్షేత్రానికి ఇంతగా పేరు రావడానికి చాలా రకాలైన కారణాలున్నాయంటారు పండితులు. దేవాలయంలోని పంచబేరాలకు సరిసమానంగా పూజించడం వల్లేనన్నది ఒక మాటైతే, స్వామి ప్రధాన విగ్రహం కింద ఒక చక్రం ఉందని, అది అనంతమైన శక్తితో కూడుకుని ఉన్నది అన్న వాదన కూడా ఉంది. వందల ఏళ్ల క్రితం జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్వామివారి మూల విరాట్టు కింద ఈ చక్రాన్ని నిక్షిప్తం చేశారని కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే తిరుమల ప్రధానార్చకులు మాత్రం అలాంటిదేమీ లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అనాదిగా స్వామి వైభవం అలానే ఉందని, ఇకపై కూడా కొనసాగుతుందని అంటున్నారు. పంచబేరాల్లో ఒకటైన కౌతుక బేరంగా పిలుచుకునే స్వామివారి మరో విగ్రహమే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహం. క్రీస్తు శకం 614లో పల్లవరాణి సామవాయి మనవాళ్ల పెరుమాళ్ అనే భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని తిరుమలకు సమర్పించారు. మొదట్లో ఈ విగ్రహానికే బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారని కూడా చెబుతారు. ప్రధాన మూల విరాట్టుకు మనం నిత్యం సమర్పించే పూజాది కార్యక్రమాలను ఆయన దాకా చేర్చే పనిని భోగ శ్రీనివాసమూర్తి నిర్వహిస్తారట. శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు చెబుతున్న దాని ప్రకారం స్వామి మూల విరాట్టు కింద ఎలాంటి చక్రాలు లేవు. అయితే అచ్చం మూల విరాట్టు రూపంలో ఉండే భోగ శ్రీనివాసుని వెండి విగ్రహానికి మాత్రం ఒక పీఠం ఉందంటున్నారు పండితులు. అందులో 3 ఆవరణాలుంటాయని, అక్కడ స్వామితో పాటు నిత్యం పూజించబడే మూర్తులు కొలువై ఉంటారని చెబుతున్నారు. శ్రీవారి మూల విరాట్టుకు లేకపోయినా ఇంతటి ప్రాముఖ్యత కలిగిన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహం కింద మాత్రం రేఖామాత్ర యంత్రం నిక్షిప్తమై ఉన్న మాట వాస్తవమేనని పండితులు చెబుతున్నారు. అనాది కాలంగా విష్ణు స్వరూపాల కింద ఇలా యంత్రాలు నిక్షిప్తం చేయడం జరుగుతోందని, ప్రస్తుతం ప్రతిష్ఠిస్తున్న విగ్రహాల కింద కూడా ఇలాంటివి పెడుతున్నారని చెబుతున్నారు. భోగ శ్రీనివాసమూర్తి విగ్రహం పీఠంపైనే కాకుండా తిరుమల ప్రధాన ఆలయంలో మరో 2 చోట్ల కూడా యంత్రాలు ఉన్నాయని చెబుతున్నారు పండితులు. అయితే వాటి స్థానం ఏంటి, ఎవరు ప్రతిష్ఠించారనేది మాత్రం రహస్యమే. శ్రీ మహావిష్ణువును స్తుతిస్తూ వైష్ణవాచార్యులైన నమ్మాళ్వారు రాసిన పాసురాలను పరిశీలిస్తే ఈ యంత్రాల విషయం స్పష్టమవుతుందని అంటున్నారు. తిరుమల కొండల్లో ఆహ్లాదం ఉంది, ఆనందం ఉంది, ఆది అంతాలు లేని అనంత తత్వం కూడా ఉందని పురాణాలు ఘోషిస్తున్నాయి. అందుకే ఆయన గురించి, ఆయన విశేషాల గురించి ఎన్ని తెలుసుకున్నా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. ఆయన గొప్పతనాన్ని, తిరుమల విశిష్టతను చాటి చెబుతూనే ఉంటాయి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.